చీరాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చీరాలలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అదే చిత్తశుద్ధితో భవిష్యత్తులో సైతం మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చీరాల నియోజకవర్గంలో నివసించే వారందరినీ కులమతాలకు అతీతంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. చీరాల నియోజకవర్గ మా ఆత్మీయులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల మీ అందరికీ తెలుసు, గత 4 రోజుల నుంచి నేను కానీ నా ఆత్మీయులందరూ మా కుటుంబ సభ్యులతో సహా మొదటిసారి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా చాలా ఆదరణంగా చూపించారు. చాలా అద్భుతంగా స్వాగతం పలికారు. చాలా మంది స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకు రావటం నేను ఖచ్చితంగా జీవితంలో మర్చిపోను. కానీ మీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టి, ఎన్నికలంటే కేవలం ప్రత్యర్థి పార్టీ చెప్పే మాటలు, డబ్బులు మాత్రమే కాదు. రాబోయే 5 సంవత్సరాలు మన ప్రాంత భవిష్యత్తు, మరి ముఖ్యంగా మన ప్రాంత అభివృద్ధి ద్వారా వచ్చే మన చదువుకున్న పిల్లల యొక్క ఉపాధి, మహిళల యొక్క రక్షణ, అలానే హాస్పిటల్స్కి సంబంధించినటువంటి పనితీరు మెరుగుపడాల్సినటువంటి వ్యవహారం, రైతులకి సక్రమంగా ప్రతి సంవత్సరం పంట పొలాలకు నీరందించే వ్యవహారం, చేనేత వృత్తి ఏదైతే దెబ్బతిందో దాన్ని మరలా పునరుజ్జీవనం చేసే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. ఖచ్చితంగా నేను ప్రస్తావించినటువంటి అన్ని అంశాలు మే 13వ తారీఖు తర్వాత కూడా నేను చేయగలననేటువంటి నమ్మకం ఉంటే డబ్బుని దృష్టిలో పెట్టుకోకుండా నాకు నిండు మనసుతోటి సహాయం చేస్తారని చెప్పి ప్రార్థిస్తాను.